శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ వాడ్రే ఆదినారాయణరావు. ఇప్పుడు మనం 13 ఏప్రిల్ నుంచి 19 ఏప్రిల్ 2025 అంటే ఈ వారం రోజులు కూడా ఈ వీక్ అంతా అనుకోవచ్చు. ప్రతి రాశి వారికి మేషరాశి నుంచి మీనరాశి వారికి కూడా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ప్రతి రాశి గురించి తెలుసుకుందామండి. ముందర ఏ రాశిలో గ్రహాలు ఎలా ఉన్నాయి. మేషరాశిలో రవి 14వ తారీఖు నుంచి ఉచ్చస్థితిలో వస్తాడండి. 3 డిగ్రీల దగ్గర పరమోచ్చలో ఉంటాడు. వృషభ రాశిలో గురుడు, అలాగే కుజుడు కర్కాటక రాశిలో ఉండడము, ఆయన 3 డిగ్రీస్ దగ్గర నీచ స్థితిలో ఉండడము, చంద్రకేతువులు కన్యారాశిలో ఉండడము, అంటే 13వ తారీఖునే కన్యారాశిలోకి చంద్రుడు వస్తాడు. అంతేకాకుండా రవి బుధ శుక్ర శనులు రాహువు వీళ్ళు 5 కలిసి మీనరాశిలో ఉండడము, బుధుడు నీచ స్థితిలో ఉండడము, శుక్రుడు కూడా వక్రగతిలో ఉండడం వల్ల శుక్రుడికే బలం లేకుండా ఉండడము జరుగుతుంది. సో ఈ విధంగా ప్లానెటరీ పొజిషన్స్ ఉన్నాయండి. సింహరాశి వారికి ఆర్థికంగా చాలా బాగుంటుందండి మీకు. ఎందుకంటే ఈ కేతు దగ్గర చంద్రుడికి గురువుగారికి ప్రభావం దృష్టి ఉండడం వల్ల, ఆశీస్సులు ఉండడం వల్ల ఆర్థికంగా మీరు బాగా నిలదొక్కుంటారు. ఎదుటి వాళ్ళకి మీరే డబ్బులు ఇచ్చే పరిస్థితిలో మీరు ఉంటారు. అది గ్రేట్నెస్ సింహరాశి వాళ్ళకి గొప్పతనం. సో అది బాగుందండి మీకు సింహరాశి వారికి. అంతేకాకుండా ముఖవర్చస్సు బాగుండడము, అంటే ముఖంలో కళ అద్భుతంగా ఉండడము, బాగా మాట్లాడడము, కంటిన్యూస్ ఫ్లో మాట్లాడతారు కదా, కంటిన్యూస్గా అనర్గళంగా మాట్లాడే శక్తి, మీటింగులో కూడా మాట్లాడుతుంటారు. అంతేకాకుండా గాయకులకు అద్భుతమైన ఫలితాలు బాగున్నాయి. విదేశీ పర్యటన కూడా చేస్తారు. ప్రోగ్రామ్స్ రీత్యా యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి ఇలా యూట్యూబ్ ఛానల్స్లో కూడా యాంకర్స్ ఉంటారండి. వాళ్ళకి కూడా చాలా అద్భుతమైన కాలం అని చెప్తాను నేనైతే. చాలా బాగుంది. అలాగే చక్కటి భోజనం, ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని పిలిచి ఆదరించి భోజన వసతులు కల్పిస్తారు. మీ తమ్ముళ్ళకి అది చాలా బాగుంటుంది. మీ తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి వాళ్ళకి కూడా మీకు అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి. ఎప్పుడు మీరు షార్ట్ జర్నీస్ ఎక్కువ చేసేస్తూ ఉంటారు. మంచి మంచి ఆలోచనలు వస్తుంటాయి. తరచూ షార్ట్ జర్నీస్ ఎక్కువగా న్యూస్ని గ్యాదరింగ్ చేసుకోవడం కోసం చేస్తూ ఉంటారు. ఏదేమైనా విద్యలో ఆటంకాలు కలగకుండా చక్కటి విద్య మీకు సంప్రాప్తిస్తుంది. తల్లిగారి యొక్క ప్రేమాభిమానాలు మీకు నిండుగా ఉన్నాయి. ఆవిడకి ఆరోగ్యము, ఆర్థికము చాలా బాగుంటారు. ఆవిడ అద్భుతంగా ఉంటారు. తల్లి ప్రేమ అద్భుతం. తల్లి ప్రేమే కదండి ప్రతి వాళ్ళకి కావాల్సింది. అంతేకాకుండా భూములు, వాహనాలు, గృహాలు మీరు కొనుక్కోవడానికి అవకాశం ఉందండి. సంగీతం అంటే సంగీతంలో అంటే పిచ్చి అంటాం సరే, సంగీతంలో మీరు మేటి అనిపించుకుంటారు. సంగీతం డైరెక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ వాళ్ళందరికీ చాలా చాలా మంచి అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా 4th భావం బాగుందంటే కంఫర్టబుల్నెస్ ఎక్కువ. ఇది చాలా అద్భుతంగా ఉంది. చాలా చెప్పుకునేటప్పుడు చాలా బాగుంది. కానీ మీ పిల్లల విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అంటే సంతానం కలగడం విషయంలో కొద్దిగా లేట్ అవుతుంటుంది. ఆల్రెడీ సంతానం ఉన్న వాళ్ళకి, పుత్రికా సంతానం ఉన్న వాళ్ళకి, పుత్ర సంతానం ఉన్న వాళ్ళకి కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తాయి. స్టాక్ మార్కెట్లో కూడా అంత బాగా కలిసి రాదు. అంతేకాకుండా మీకు రోగ భయం కానీ రుణ భయాలు లేకుండా ఆరోగ్యవంతుడిగా, సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా, సేవకాజనం కలిగి మీరు ఉంటారు. అలాగే ఆరోగ్యం బాగుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే వాటి నుంచి మీరు బయటపడతారు. భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉందండి. సప్తమాధిపతి అష్టమ స్థానంలో ఉండడము శనీశ్వరుడు కొద్దిగా చిన్న చిన్న భార్యాభర్తల విషయంలో ఇబ్బంది పడ్డము, దగ్గరకు వచ్చిన సంబంధాలు లేట్ అవ్వడము జరుగుతూ ఉంటాయి. కానీ అష్టమ స్థానంలో మీకు కొద్ది ప్రాబ్లం ఉందండి. మీ ప్రాబ్లం అంటే భయపడాల్సిన అవసరం లేదండి. అందులో అష్టమ స్థానంలో కూడా అద్భుతం కూడా ఉంది. ముఖ్యంగా శని రాహుల గురించి చెప్పుకుందామండి. అష్టమ శని, అష్టమ రాహు దోషకారకులే. ఎందుకంటే అర్ధాష్టమ శని అంటాం కదా. కాకపోతే ఏంటంటే అంత విపరీతంగా మీకు ఇబ్బంది పెట్టేసేంత మాత్రం కాదు. శనీశ్వరుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడము, హెల్త్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడము, లా రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడము, ఓ పట్టాన్ని సక్సెస్ కాలేకపోవడము. రాహు కాబట్టి గృహంలో పీడ, ఇంట్లో పీడ, శారీరక పీడ, అలాగే పశు నష్టము, ఇవి కొంచెం చిన్నవన్నీ ఉంటాయండి. దూరప్రాంత బంధువులు వాళ్ళకి ఆరోగ్యం బాగుండిపోవడము అందాం, ఇటువంటివన్నీ ఉంటాయి. కానీ రవి బుధులు ఉండరు కదా, మరి అది మర్చిపోకూడదు. రవి బుధులు 14 వరకు రవి ఉంటాడండి. బుధుడు అష్టమంలో ఉన్నాడంటే వాళ్ళు విదేశాల్లో ఉంటారు. దీర్ఘాయుర్దాయం ఉంటుంది.
ఎక్కువ ఆయుష్ ఉంటుంది మీకు. శని కూడా అష్టమంలో ఉన్నాడు కాబట్టి ఆయుర్దాయం కంపల్సరీగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు మాత్రమే వస్తాయి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏది కూడా ముందుకెళ్ళారు, స్లో అయిపోతుంటారు. సో ఈ విధంగా మీకు రవి బుధుల కాంబినేషన్ బాగుంది. తలవంతలమ్మగా వచ్చే ధనయోగం మీకు బాగా ఉంది. ఈ ఫైనాన్స్ అకౌంట్ సంబంధించిన విద్యలో కూడా మీకు రాణించడానికి అవకాశాలు ఎక్కువ. విదేశాల్లో కూడా విద్య కోసము విదేశీ కరెన్సీ మీకు రావడము జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. మీ రాష్ట్రాధిపతి దశమస్థానంలో భాగ్యస్థానంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు రవి. మంచి మంచి కార్యక్రమాలు చేస్తారు. తండ్రి గారికి ఆర్థిక పరిస్థితి ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుందండి. ఆయన యొక్క ఆస్తిపాస్తులు మీరు డెవలప్ చేస్తారు. ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఎక్కువ. మేషరాశిలో రవి 3 డిగ్రీల దగ్గర పరమోచ్చలో ఉంటాడు ఆయన. సో రవి అద్భుతమైన ఫలితాలు మీకు ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. లగ్నాధిపతిగా ఉన్నాడు కాబట్టి మీకు చాలా నేమ్ అండ్ ఫేమ్ బాగా ఉంటుంది మీకు. సో ఈ విధంగా భాగ్యస్థానం చెప్పుకుని వెళ్ళిపోతే చాలా బాగుందండి. ఉన్నతమైన విద్య రీత్యా వ్యాపారాల రీత్యా చాలా బాగుంటుంది. ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, కంప్యూటర్స్ వ్యవస్థల వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగ బిజినెస్ వాళ్ళకి చాలా బాగుంటుంది. దశమంలో గురుడు పర్ఫెక్ట్గా బాగున్నాడు, చాలా బాగున్నాడు. డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, అడ్వకేట్స్కి, లాయర్స్కి, అలాగే వేద పండితులకి వీళ్ళు ముగ్గురు ఇంపార్టెన్స్ ఎక్కువ, అద్భుతంగా రాణిస్తారు. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి ఉద్యోగాల్లో బాగా ప్రమోషన్స్ రావడము, ట్రాన్స్ఫర్స్ అవ్వడము ఉంటాయి. అలాగే విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి. బాగా నిలదొక్కుని ఫైనాన్షియల్గా ఎదుగుతారు వాళ్ళు. అంతేకాకుండా మీరు ఏ రంగంలో ఉన్నా సరే ఆ రంగంలో కూడా, ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తున్నానండి, మీరు సింహరాశి అష్టమంలో శని, అష్టమంలో రాహు, భయపడకండి. మీకు గురుబలం మీకు ఉందని మర్చిపోకండి. అద్భుతంగా ఉంది. గురుడు ఈ సంవత్సరం కాపాడతాడు, వచ్చే సంవత్సరం కూడా లాభంలో ఉంటాడు. అంటే వచ్చే సంవత్సరం మే 15 నుంచి భయవలసిన అవసరం. శనీశ్వరుడికి దండం పెట్టుకుందాం, పూజలు చేసుకుందాం. విపరీతమైనటువంటి ఇబ్బంది కలిగించడం, గురుబలం ఉందని మర్చిపోకండి. సరే, అది పక్కన పెడదామండి. ఏదేమైనా కుజుడు 12వ భావంలో ఉండడము, 9th హౌస్ లార్డ్ 12th హౌస్లో ఉండడము ఇబ్బందికరంగా ఉంటుందండి. ఫారిన్ కంట్రీస్ వెళ్ళిపోతారు. ముందు ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. కుజుడు నీచ స్థితిలో ఉన్నాడు కాబట్టి కష్టపడవలసి వస్తుంది. అక్కడ కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. అందుకని మీరు సుబ్రహ్మణ్య స్వామి ప్రయాణము, సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేసుకుని మళ్ళీ ఫారిన్ ఎక్కండి, విమానం ఎక్కండి, ఫారిన్ కంట్రీస్ వెళ్ళండి. అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా కొద్దిగా భూములు అమ్ముడు పోలేకపోవడము, అలాగే లేకపోతే భూ తగాదాలు, ఏవో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశం ఉంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మీరు పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అమ్మవారు, శనీశ్వరుడికి పూజలు చేయించుకుంటూ, ఆంజనేయ స్వామి కొలుస్తూ మనకి ఎటువంటి కష్టాలు రాకుండా కాపాడే భగవంతుడు శ్రీరామచంద్రుడు ఒక్కడే. ఈ నెలలో మనం శ్రీరామచంద్రుడు పూజిద్దామండి. ఈ నెలలో కాదు, ఎప్పుడు నిరంతరం పూజిస్తూనే ఉందాం. రామ 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 అంటూ ఉంటే చాలు కదా, కష్టాలన్నీ దూరం అయిపోతాయి. సో ఈ విధంగా ఈ సింహరాశి వాళ్ళకి బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వారం మొత్తం అండి 3 గ్రహాలు అనుకూలవంతమైన పరిస్థితి. 3 గ్రహాలు అంటే మేజర్ గ్రహాలండి. అనుకూలంగా లేకుండా, అనుకూలవంతమైన పరిస్థితులు కలిగించకుండా అన్ని రంగాల్లోనూ అందరికీ కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళు ఎవరయ్యా అంటే కుజుడు నీచ స్థితిలో ఉండడం వలన అన్ని రాశుల వారికి కూడా ఏదో విధంగా ఆయన ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నాడు. అంటే కొంతమందికి ఏమో సంతానం విషయం ఇవ్వడం విషయంలో ఇబ్బంది కలిగించడము, కొంతమందికి వివాహాలు లేట్ అయిపోతూ ఉండడము, కొంతమందికి ఏమో వివాహాలు అయినా కూడా దాంపత్య జీవితము సరిగ్గా లేకపోవడము, కొంతమందికి అయితే రియల్ ఎస్టేట్ రంగంలో చిన్న చిన్న ఇబ్బందులు కలిగించడము, భూమి యొక్క తగాదాలు, వివాదాలు, చిన్న చిన్న ఇబ్బందులు, ఇవన్నీ కూడా కుజుడు ప్రభావం వల్ల కలుగుతున్నాయి. ఇంకా శనీశ్వరుడు వలన చాలామందికి అన్ని రాశులు అంటే కొన్ని రాశుల వాళ్ళకి చాలా ఇబ్బంది కలిగిస్తున్నాడండి. మరీ ముఖ్యంగా అంటే ధనుర్రాశి వారికి అష్టమ భావం ఉండడం వలన, అలాగే సింహరాశి వారికి ధనుర్రాశి వాళ్ళకి అర్ధాష్టమి శని అవ్వడం వలన, అలాగే సింహరాశి వారికి ఇలాగ శని ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయండి. అంతేకాకుండా రాహు వలన వచ్చే దోషాలు కూడా చాలా ఉన్నాయి. శనీశ్వరుడు, రాహువు, కుజుడు, ఈ మేజర్ గ్రహాల యొక్క పరిహారం చేసుకుంటే సరిపోలా. అన్ని రాశుల వాళ్ళు ఏం చేసుకోవాలి? ఏం లేదండి. మొట్టమొదటిగా మనం కుజుడు గురించి చెప్పుకుందాం. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వలన, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలు చేయించుకోవడం వలన, సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరాలు మన ఇంట్లోనే చేసుకోవడం వలన నిరంతరము ఓం సం శరవణ భవాయ నమః మూల మంత్రం జపించడం. ఓం సం శరవణ భవాయ నమః, ఓం సం శరవణ భవాయ నమః, ఓం సం శరవణ భవాయ నమః మూల మంత్రాన్ని జపించడం వలన కుజుడి వలన వచ్చే దోషాలు చాలా మటుకు పరిహారం చేసుకోగలం. అలాగే శనీశ్వరుడికి ఏంటంటే శివుడికి అభిషేకాలు చేయించుకోవాలండి. ఫస్ట్ పాయింట్ శివుడికి అభిషేకాలు చేయించుకోవడము. రెండోది ఏంటంటే వెంకటేశ్వర స్వామి దగ్గర
ధ్వజస్తంభం అంటాం, లేకపోతే వెంకటేశ్వర స్వామి దగ్గర టెంపుల్స్లో ఒక అఖండమైన దీపారాధన, పెద్ద ఒత్తి వేసి నిండా నూనె పోసి దీపారాధన చేయడం వల్ల శనీశ్వరంలో వచ్చే దోషాలు పరిహారం తీరుతాయంటే సందేహం లేదు. అంతేకాకుండా ఆంజనేయ స్వామి ఆరాధన, అప్పాలు నైవేద్యాలు చేసుకోవడం వల్ల, అలాగే అమ్మవారి యొక్క ఆరాధన, అమ్మవారి యొక్క చండీ హోమాలు, కుంకుమ పూజలు ఇలాగా చేయించుకోవడం వల్ల అమ్మవారి చేయించుకోవడం వల్ల మనకి శని వలన, రాహు వలన, కుజదోషం వలన వచ్చే దోషాలు హరించమంటారా, పోవంటారా, తక్కువగా ఉండమంటారా, అసలు లేకుండా ఉంటాయంటారా? ఎంత బాగుందండి, అవునా? నిజంగా అంతే. సో మనం దేవుడి యొక్క ప్రభావం ఉండాలి, దైవ దర్శనాలు చేసుకుందాం. అన్నిటికంటే ముఖ్యమైనది ఎటువంటి కష్టాలు వచ్చినా, ఎటువంటి నష్టాలు వచ్చినా, ఎటువంటి సుఖదుఖాలైనా మనల్ని వెన్నంటి కాపాడి మనకి ఎటువంటి కష్టాలు వచ్చినా ముందు ఉండే భగవంతుడు ఒక్క శ్రీరామచంద్రుడే. ఆ శ్రీరామచంద్రుడు నిరంతరము రామా 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 అనుకుంటే మనకి అన్ని కష్టాలు తొలగమంటారా? మీరే ఆలోచించండి.